చెప్పండి అన్న, ఎట్లా ఉంది 1 year పాలన కాంగ్రెస్ పార్టీది? కాంగ్రెస్ పాలన ఎట్లుందంటే అన్న, రౌడీ పాలన, అబద్ధం పాలన, రాక్షస పాలన. గత అంతకుముందున్న కాంగ్రెస్ పాలన ఏదైతే ఉండేనో రౌడీ పాలన ఎట్లయితే ఉంటుందో అనేది చెప్పి ఈరోజు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు అది పునరావృతం చేసిరు తప్ప కానీ ప్రజాపాలన అని చెప్పి వాళ్ళు సంబరాలు చేసుకుంటారు. అది వాళ్ళ కాంగ్రెస్ పాలన అని చెప్పి వాళ్ళు రాజకీయ నాయకులు సంబరాలు చేసుకుంటారు కానీ ఎక్కడ మామూలు ప్రజలు కానీ ఎక్కడ సంబరాలు చేసుకుంటలేరు. ఓకే, రైతులకు అందరికీ రుణమాఫీ అయింది. మళ్ళా రైతులందరూ బాగా ఆనందంగా ఉన్నారు. వాళ్ళకు బోనస్ గీడ ఇస్తున్నాము, వడ్ల మీద బోనస్ గీడ ఇస్తున్నామని సీఎం చెప్తున్నాడు, అక్కడ మంత్రులుగా చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు అన్న? అంటే అన్న, వాళ్ళు మైకులు పట్టుకొని అబద్ధాలు హామీచ్చే వరకే చెప్తున్నారు తప్ప కానీ ఏ గ్రామాలలో కూడా కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ తిరిగే ప్రసక్తి లేదు. వాళ్ళే ఎక్కడ కూడా చెప్పుకునే పరిస్థితి లేదు. రుణమాఫీ ఎక్కడ కూడా కాలే, ఏది కూడా చేస్తా అని చెప్పిండు. 2 లక్షలు December 9 తర్వాత చేస్తా అని చెప్పిండు. ఇంతవరకు కూడా ఎక్కడ కాలే. కొంతమందికి అక్కడక్కడ అయింది తప్ప కానీ వాస్తవానికి ఎక్కడ కూడా రుణమాఫీ కాలే. అంటే 6 గ్యారెంటీలు అమలైనట్లన్న మరి రాష్ట్రంలో? 6 గ్యారెంటీలు అంటే మాకు తెలిసి జనాలకు తెలిసి అయితే అన్న 6 గ్యారెంటీలల్లో ఒక మహిళలకు సంబంధించిన బస్సు మాత్రమే ఫ్రీ ఉంది. బస్సు లోపల మహిళలు పోతురు, అది కూడా ఆల్మొగలకు చుట్టాలకు జగడాలు పడ్డాయి. కానీ ఆ గ్యారెంటీ కూడా సగం ఫుల్ఫిల్ ఉంది కానీ మొత్తం లేదు. ఇప్పుడు వృద్ధాప్య పింఛన్ 6,000 చేస్తామన్నాడు. వృద్ధాప్య పింఛను December తర్వాత 4,000 నుంచి 6,000 చేస్తా అన్నాడు. ఎక్కడ కూడా ఇవ్వలే. మరి కొడంగల్ రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో ఇస్తుండేమో తెలియదు కానీ మాకు తెలిసి రాష్ట్రంలో ఎక్కడైతే ఇచ్చినట్లు దాఖలాలు లేవు. వృద్ధాప్య పింఛన్ 2,000కు 4,000 ఇస్తా అని చెప్పిండు, అది కూడా ఎక్కడ లేదు. అది కూడా 1 నెల 2 నెలలు గ్యాప్ ఇస్తున్నాడు. మళ్ళీ ఇంకా మన నిరుద్యోగ వృద్ధి 2,500 ఇస్తా అని చెప్పిండు, అది కూడా లేదు. మహిళలకు 2,500 రేషన్ కార్డు పరంగా ఇస్తా అని చెప్పిండు, అది కూడా లేదు. మళ్ళీ 6 గ్యారెంటీలలో ఎక్కడ వాళ్ళకి ఇచ్చిండు అని అంటే కాంగ్రెస్ ఉన్నోళ్ళకి మాత్రము ఈ లప్పం డుప్పి చేసుకోవడానికి అల్లకల్లం చేసుకోవడానికి మాత్రం బరాబరి వాళ్ళ కోసం అయితే 6 గ్యారెంటీలు బరాబరి చేసుకుంటారు. మరన్న, ఇప్పుడు ఇంత సడన్గా ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మార్పు చేర్పులు చేయడం అనేది జరిగింది? ఆ అవసరం ఏముంది? ఇప్పుడు ఇంత సడన్గా మారవలసిన అవసరం ఏముంది ఈ ప్రభుత్వానికి? అది మార్పు చేయడానికి అంటన్నా అది ఆయన అహంకారం, అధికార దాహంతో కళ్ళు మూసుకపోయి మాట్లాడుతున్న మాటలు పిచ్చోడి చేతిలో రాయిగా అనే వ్యవహారంగా ఆయన వ్యవహరిస్తుండే. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పనిచేసేటప్పుడు ఆయన తెలంగాణ గురించి తెలియదు. తెలంగాణ ఉద్యమంలో ఏ రోజు కూడా ఏ పక్షాన కూడా ఆయన మాట్లాడిన పాపాన ఓలేడు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన పాపాన ఓలేడు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో మన తెలుగు తల్లి అని అంటే ఇది మా తెలుగు తల్లి కాదు, ఇది ఆంధ్ర తెలుగు తల్లి అని చెప్పి మా గౌరవ కేసీఆర్ గారు, తెలంగాణ వాదులు, తెలంగాణ అందరు మేధావులు అందరు కలిసి మా తెలుగు తల్లి కాదు మా తెలంగాణ తల్లి అంటే, మీ తెలంగాణ తల్లి ఎట్లుంటుంది అని అంటే మా తెలంగాణ తల్లి బట్టలు చింపుకొని జుట్టు ఇరబోసుకొని ఒక రకంగా ఉండదు పిచ్చోళ్ళలాగా. మా తెలంగాణ తల్లి అంటే ఒక అందంగా ఒక దేవతగా మేము కొలిచే దేవతగా ఉండాలని చెప్పేసి ఆమెకు ఒక కిరీటము, ఒక చేతిలో మేము చేసుకునే ఒక బతుకమ్మ సంప్రదాయము, ఒక చేతిలో మనం పండించే పంటలు, ఒక వస్త్రధారణ, ఆమె చేతుకుండే గాజులు, ఆమె ఉన్న అందము, ఆ రకంగా కేసీఆర్ గారు మేధావులు తెలంగాణ బిడ్డలు అందరు కలిసి అందరినీ పిలిపించి ఒక రూపకల్పన చేసి ఈమె మా తెలంగాణ తల్లి అని చెప్పి చూపించి తెలంగాణ తల్లిని చూపించిన కేసీఆర్ గారు ఇప్పుడు ఈమె ఏమంటూ ఈ తెలంగాణ తల్లి కాంగ్రెస్ తెలంగాణ తల్లి అంటే అస్సాం గుర్తుకు ఓటేయండి అని చూపిస్తున్నట్టుంది. ఇంకొకటి ఏంటంటే అది రేవంత్ రెడ్డి గారి భార్యలాగానో కూతురులాగానో ఉన్నది. ఎప్పుడో పెళ్ళైనప్పుడు వాగ్దానం చేసి నీ ఫోటో పెడతా సెక్రటరీలో అని చెప్పి పెట్టిండని చెప్పి జనాలు అనుకుంటారు. కానీ తెలంగాణ తల్లి అనేది మా తెలంగాణ తల్లి వేరు, ఈ తెలంగాణ తల్లి. ఓకే అన్న, ఇప్పుడు మరి పాలనను ఎట్లా చూడొచ్చు అన్న ఈ రేవంత్ రెడ్డి పాలనను? అంటే సబ్బండ వర్గాలకు హామీలు ఇచ్చిండు కదా, హామీలన్నీ నెరవేరినట్లన్నా. ఇప్పుడు ఎస్సీల విషయానికి వస్తే కేసీఆర్ ప్రభుత్వంలో దళిత బంధు పథకం ఉండేది, ఇక్కడ దాన్ని మార్చేసి అంబేద్కర్ అభయహస్త పథకం అన్నారు. అది ఇంప్లిమెంట్ అయిందా మరి? 12 లక్షల రూపాయలు. అన్నగారు ఎలక్షన్ వచ్చే వరకు ఓటు బ్యాంకుల కొరకు, ఓటు కొరకు ఉన్నలేని అబద్ధాలు చెప్పి
6 గ్యారెంటీలు కాదు 66 గ్యారెంటీలు చెప్పారు వాళ్ళు. మేము చేస్తామని చెప్పి ఏమేమో చెప్పారు. మా గౌరవ కేసీఆర్ గారు, మా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, మా తెలంగాణ బాపు గారు ఏమన్నారంటే, దళితులు అని అంటే 1,00,000 2 లక్షలు తీసుకొని అదేదో ఖర్చు పెట్టుకొని దాన్ని వినియోగించుకొని వాడుకోవడం కాదు. ఒక అణగారిన వర్గాలు, దళిత వర్గాలు ఒక బిజినెస్ పరంగా డెవలప్మెంట్ కావాలి, దాంతో వాళ్ళు అభివృద్ధి చెందాలి, వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబీకులు, వాళ్ళ పాలకులు ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలంటే 1,00,000 2 లక్షలు సరిపోవు. ఒక వ్యాపారం పెట్టుకోవాలి, ఒక కారు కొనుక్కోవాలి, ఒక ఇంకేదో డీసీఎం కొనుక్కోవాలంటే మినిమం ఇంత డబ్బులు అవుతాయి. కాబట్టి కొంతమందికి చేద్దామని చెప్పేసి ఆలోచనతోని కేసీఆర్ గారు 10 లక్షల దళిత బంధు పెట్టారు. దాంతో కొంతమంది లబ్ధి పొందిర్రు. ఇంకా కొంత టైం ఇస్తే ఇంకా కొంతమంది కూడా లబ్ధి పొందేతోళ్ళు. కాకపోతే అంత లోపలనే ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు ఈ దళిత బంధు పెట్టిర్రు, ఏం లాభము అది ఇది అని చెప్పేసి నేను వేరేది పెడతా అని చెప్పారు. కేసీఆర్ గారికి దళితులు అంటే ఎంత గౌరవం అనేది చెప్తే, ఏ రాష్ట్రంలో లేనటువంటి 126 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని అది ఒక తెలంగాణ రాష్ట్రంలో స్థాపించింది. అది ఓన్లీ కేసీఆర్ గారికే స్వాధీనం. మళ్ళీ అదే విధంగా మళ్ళీ ఈరోజు ఎంతోమంది వ్యాపారాలు చేస్తున్నారు. బర్రెలు తెచ్చుకున్నారు, గొర్రెలు తెచ్చుకున్నారు, మనంటే కార్లు తెచ్చుకున్నారు, బిజినెస్ పరంగా పేపర్ మిల్లు తెచ్చుకున్నారు, ఈ మన తినే పేపర్లు ప్లేట్లు తయారు చేస్తున్నారు, ఇంకా వేరే పాల ప్యాకింగ్ చేస్తున్నారు, చిన్న చిన్న ఆటోమొబైల్ షాప్స్ పెట్టుకున్నారు. 10 లక్షల రుణం ఇచ్చి ఆయన ఒక దళితులను ముందుకు తీసుకుపోవాలి, వీళ్ళు వ్యాపార రంగంలో ముందుండాలన్న ఆలోచనతో ఆయన చేసిన దానికి 100%గా ఉన్నారు. మీరు 60 ఏళ్ళు పాలించినప్పుడు దళితులను ఏ కోణాన చూడనప్పుడు మేము 10 ఏళ్ల లోపల పరిపాలించినాము. కొత్త రాష్ట్రము, ఉమ్మడి రాష్ట్రము. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే అంటున్నారో మేము లంక బిందెలనే అని చెప్పి వచ్చిన ఈడంటే అప్పులు చేసిరానంటే, ఆయన అప్పు చేసిండో ఏం చేసిండో కానీ సబ్బండ వర్ణాలకు తీసుకొని నడిపించిండు. బీసీలకు బీసీ బంధాన్ని ఇచ్చిండు, మైనార్టీలకు మైనార్టీ బంధాన్ని ఇచ్చిండు, ఎస్సీలకు దళిత బంధాన్ని ఇచ్చిండు. ఇవన్నీ ఇచ్చిండు. కొన్ని సంవత్సరాలు 10 సంవత్సరాల లోపల ఇంప్లిమెంట్ చేసే టైం లోపల ఈయన వచ్చి అన్ని జూటా వాగ్దానాలు, జూటా మీది అన్ని వ్యతిరేకత అన్ని చెప్పేసి నేను అది చేస్తా ఇది చేస్తా, 9 తారీఖు వండి మీరు రైతు బంధు వస్తుంది, మీకు దళిత బంధు ఇది కాదు, నేను ఇంకా 15 లక్షలు ఇస్తా అని చెప్పేసి చెప్పిండు. కనీసం మొన్న వర్ధంతి, అంబేద్కర్ గారి వర్ధంతికి కనీసం ఒక దండేసి దండం పెట్టిన పాపన ఓనాయనకు దళితుల మీద ఎక్కడ ప్రేమ ఉన్నదని అనుకుంటామన్నా. అంతేనా? అంతే కదా. ఇప్పుడు కేసీఆర్ గారు కనీసం అంత అంబేద్కర్ విగ్రహం కట్టించారు. సెక్రటరియట్కి ఏం పేరు పెట్టిర్రు? అంబేద్కర్ పెట్టిర్రు. మరి గత కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని 60 సంవత్సరాలు పరిపాలించింది. మరి కనీసం ఎక్కడన్నా ఒక దానికి పెట్టిర్రా? ఎయిర్పోర్ట్ ఉంటే మీ రాజీవ్ గాంధీ పేరు పెట్టుకుంటారు, ఇంకోటి ఉంటే ఇందిరాగాంధీ పేరు పెట్టుకుంటారు. కానీ మా కేసీఆర్ గారు మీరు పెట్టిన పేరును చెరిపేయకుండా వాళ్ళని గౌరవిస్తూ ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అందరి భవనం, అందరివాడు, కొందరివాడు కాబట్టి, కొందరివాడు కాడు అందరివాడు కాబట్టి అది అందరికీ ఆమోయోగంగా ఉండాలని చెప్పి పెట్టిన కేసీఆర్ గారు ఆ రకంగా పెట్టిండ్రు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? కనీసం ఈరోజు ఆయన జయంతికి పోయి దండేయడు, కనీసం వర్ధంతికి కూడా పోయి దండేయడు. స్పీచ్లు ఇవ్వమంటే మస్తు ఇస్తాడు. ఆయన సీఎం అయింది ఒకటే, రౌడీ రాజకీయము. కేసీఆర్ను విమర్శించుకోవడమే పని పెట్టుకున్నాడు ఆ రోజు ఎలక్షన్లో. ఓకే, ప్రతిపక్షంలో ఉన్నవాడు గెలవడానికి హామీలు ఇచ్చిండు, కేసీఆర్ని గారిని తిట్టిండు, అది ఓకే. కానీ ఈరోజు మీరు గెలిచిన తర్వాత, ప్రజలు మీకు అవకాశం ఇచ్చిన తర్వాత ప్రజల అభివృద్ధి కోసం మీరు దృష్టి సారించాలి. కానీ కేసీఆర్ గారిని తిట్టడము, కేటీఆర్ గారిని తిట్టడము, హరీష్ రావు గారిని తిట్టడము అదే పనిగా పెట్టుకున్నాడు. ఏదన్నా ఈ ప్రభుత్వం ప్రతిపక్షం ప్రశ్నిస్తే కథం వీళ్ళ ఫ్యామిలీ ఇది అది అని చెప్తాడు. కానీ మరి నువ్వు చేసింది ఏంటి? 1 సంవత్సరం పాలన లోపల నువ్వేమి అభివృద్ధి చేసినావు? నువ్వు చేసింది చెప్పు, బహిరంగ చర్చకు చెప్పు కదా. అది పబ్లిక్ కూడా తెలుస్తుంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ నాయకులకు ఖచ్చితంగా తిరుగుబాటు జరుగుతుంది. అది ప్రజలే చేస్తారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ.